ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు కొంటూ ఉంటాను. ఎందుకంటే అసలు బట్టలైనా, హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఎందుకో తెలీదు గానీ చాలా చాలా ఇష్టం అనమాట. సో, ఫస్ట్ షాపింగ్ అనంగానే నేను తీసుకునే ఐటెమ్స్ అయితే గనక అసలు అవే అనమాట అసల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను ఇస్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అండ్ బూస్టప్గా ఉంటుంది అనమాట. సో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. నా కోసం ఇస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో థంబ్నెయిల్ చూసింటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నేనైతే కనుక ఏ షాపింగ్ చేసినా ఫస్ట్ అయితే కనుక డ్రెస్సెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక ఫస్ట్ అయితే చూస్తాను అనమాట. సో ఇంకా ఎందుకు అంటే ఇష్టం ఏంటో తెలియదు. ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కూడా, షాపింగ్స్కి వెళ్ళినా కూడా, ఎక్కడికైనా అవుట్ ఆఫ్ ఏదైనా ఊరు వెళ్ళినా కూడా ఫస్ట్ షాపింగ్ అనగానే కూడా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక తీసుకుంటూ ఉంటాను. సో అవి తీసుకొని నేనే ఏం వాడలేండి, ఎప్పుడైనా అవసరాన్ని బట్టి అవి ఇస్తూ ఉంటాను కూడా. సో ఇయర్ రింగ్స్ అవి అండ్ చాలామంది ఏంటంటే ఇయర్ రింగ్స్ చూపించవచ్చు కదా నువ్వు అని అంటారు. తప్పకుండా మీకోసం అవి ఎక్కడెక్కడో పెట్టేశాను. తప్పకుండా ఒక రోజు అయితే కనుక ఇయర్ రింగ్స్ కూడా నేను అన్నీ నాకు అసలు ఏమున్నాయి, నేను ఏం యూజ్ చేస్తాను అని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కనుక అసలు నేను ఏం హ్యాండ్ బ్యాగ్స్ వాడతాను, నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీ అందరికీ కూడా చూపించేస్తాను. బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ అని కాదండి, నాకు నచ్చిందా లేదా, నేను కొనుక్కున్నానా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్ అనమాట. సో నాకు నచ్చింది అనగానే నేను తీసుకుంటూ ఉంటాను అనమాట. సో కొన్ని చోట్ల అయితే కనుక పర్టికులర్గా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. సో అలాంటి చోట అయితే కనుక నాకు అసలు ఏం తీసుకోవాలో కూడా తెలీదు, అలా ఉంటాయి అన్నమాట. మేము ఢిల్లీలో షాపింగ్ చేసినప్పుడు అయితే ఓన్లీ ఒక ఏరియా మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఏం తీసుకోవాలో ఏంటో కూడా ఏం అర్థం కాల. ప్లస్ నాకేమో టైం కూడా లేదు. అప్పుడు అనిపించింది అనమాట, 1 డే మొత్తం షాపింగ్ పెట్టుకోవాలి, ఒక 1 అవర్ 2 అవర్ అని అసలు పెట్టుకోకూడదని అప్పుడు అర్థమైంది. బట్ నాకైతే ఢిల్లీ మళ్ళీ వెళ్ళాలని ఉంది. అక్కడ షాపింగ్ అంతా మిస్ అయ్యాను అనమాట నేను. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. వెళ్ళిపోతున్న టాపిక్. అసలు నేను ఏం హ్యాండ్ బ్యాగ్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ చూపించేస్తాను. వచ్చేసేదండి. ఇదైతే ప్రెజెంట్ నేను రెగ్యులర్గా వాడుతున్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో ఇది నేనైతే ఎందుకు ఇంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ అంటే ఇందులో చాలా చెత్త అయితే ఉంటుందిలేండి. సో శానిటైజర్ అని, మాస్క్లని, సరే కోమ్ అని ఇవన్నీ ఉంటాయి. తెలిసిందే కదా లేడీ హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా చెత్త ఉంటుంది. ఒకరోజు అసలు హ్యాండ్ బ్యాగ్లో ఏముందో చూస్తుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక నేనైతే కనుక వాడే హ్యాండ్ బ్యాగ్ అయితే కనుక ఇదనమాట. డైలీ ఏంటంటే వెంటనే ఇంకా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా ఇది తీసుకొని ఇంకా నేనైతే కనుక వెళ్ళిపోతాను అనమాట. నాకు ఐటమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట కొంచెం నేను యూజ్ చేసేవన్నీ కూడా. సో ఛార్జర్ అని, ట్రైపాడ్ అని, సెల్ఫీ స్టిక్ అని కొంచెం ఇందులో అయితే నాకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి డైలీ వేర్కి అయితే ఇదైతే కనుక నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇదివరకు వేరే బ్యాగ్ వాడేదాన్ని. సో ఇంకా తర్వాత అయితే కనుక ఇదైతే కొంచెం కంఫర్ట్గా ఉంది. సో అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. సో రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను, బట్ ఒకసారి యూజ్ చేశాను, చాలా కంఫర్ట్ అనిపించింది నాకు. సో అందుకని అయితే కనుక ఇది ఇంకా ఉంచేసాను అనమాట. మ్యాక్సిమం 2-3 హ్యాండ్ బ్యాగ్స్ బయటే తీసుకుంటాను. ఇది ఎందుకు ఒకసారి చూస్తే నచ్చింది. సో అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇంకా ఎందుకో తెలియదు కానీ కలర్స్ కూడా నేను ఇంచుమించు అన్నీ ఒకటే తీసుకుంటాను. తెలీదు ఎందుకు ఒకే కలర్ షూస్ ఎందుకు చేసుకుంటానో నాకు తెలీదు. గుర్తుంటుందా, గుర్తులేక తీసుకుంటానో కూడా తెలీదు. బ్యాక్ సైడ్ కూడా పాకెట్స్ వస్తాయి, ఇట్లా ఫ్రంట్ సైడ్ కూడా వచ్చినాయి అనమాట. లోపలైతే కనుక ఇటొకటి వస్తుంది. సో ఇంకా లోపలైతే కనుక 1 జిప్ ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాగ్ అనమాట. సో ఇదైతే కనుక ఇంక ఇలా తీసుకొని అయితే వెళ్ళిపోతాను. సో ఇంకా అది నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ సింపుల్గా ఉంది కదా, మీ అందరి దగ్గర నాకు తెలిసి ఇది ఉండొచ్చు. ఇదనమాట.
అంటే ఇదేంటంటే నేను సింగిల్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఇలా వెళ్ళినప్పుడు జస్ట్ ఏంటంటే చేంజ్ అలా తీసుకోవడం కోసం. సో ఇదైతే కనుక యూజ్ చేస్తాను. ఇందులో ఏం లేదు, చెప్పాను కదా, సందర్భాన్ని బట్టి ఒక్కొక్క బ్యాగ్ అలా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇది నేను మార్కెట్కి వెళ్తాను వెజిటేబుల్స్ తీసుకురావడానికి, అప్పుడు నేనైతే కనుక ఇది తీసుకెళ్తాను. కొంచెం అన్ని జిప్పులు ఉంటే నాకు వెతుక్కోవడం కష్టం అనమాట. ఇలా సింగిల్ జిప్ ఉంటే ఏంటంటే మార్కెట్లో కొంచెం నాకు ఏమైనా తీసుకున్నా కూడా నాకు ఏంటంటే నాకు ఉన్న అలవాటు మనీ ఒక చోటే పెట్టను. నాకు ఎక్కువ జిప్పులు ఉంటే అందులో ఒక చోట 20s ఒక చోట ఉంటాయి, 100s ఒక చోట ఉంటాయి, 500s ఒక చోట ఉంటాయి, చేంజ్ ఇంకొక చోట ఉంటుంది, అలా ఉంటుంది. సో మార్కెట్కి వెళ్ళినప్పుడు వెతుక్కునే బాధ ఉండదని చెప్పేసి సో ఇట్లా సింగిల్ జిప్ ఉన్న బ్యాగ్ అయితే కనుక యూజ్ చేస్తాను. చిన్న పర్స్ ఉంటుంది కదా, అది నాకు యూజ్ చేస్తే ఏంటంటే ఎక్కడ మర్చిపోతాను అనమాట. సో హ్యాండ్ బ్యాగ్ అయితే మార్కెట్లో ఇంక ఇలా వేసేసుకుంటాను. సో ఇంక ఇలా ఉంటే నా దగ్గర నుంచి ఎక్కడికి కదదు. పర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఎక్కడో చోట వదిలేస్తాను. మినీ పర్స్ నాకు చేతిలో అంత కంఫర్ట్ అనిపించదు అనమాట. సో ఇలా అయితే తీసేసుకొని నేను చేంజ్ ఇలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇది మార్కెట్స్కి వాటికి వెళ్ళేటప్పుడు అయితే కనుక ఇట్లాంటివి అయితే కనుక యూజ్ చేస్తూ ఉంటాను, సింగిల్ జిప్ ఉన్నవైతే కనుక. నెక్స్ట్ ఇది 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 అయితే కనుక చూసారా, పింక్ కలర్ అనమాట, బేబీ పింక్, అలా పింక్ కలర్. ఇది కూడా లోపల అయితే కనుక ఒక జిప్ వచ్చింది లోపల అయితే కనుక. ఇట్లా అయితే కనుక ఇంకా ఇట్లా ఇది ఏంటంటే కనుక ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా బర్త్డేస్ కానీ ఉంటాయి కదా, మామూలుగా మనం ఏమైనా మ్యారేజెస్కి అలా వెళ్తాం కదా. సో అప్పుడు ఏంటంటే జస్ట్ ఫోను ఒక హ్యాండ్ కర్చీఫే కదా క్యారీ చేస్తాం. మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు లగేజీతో ఏం వెళ్ళాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం స్టైలిష్గా ఉండడం కోసం సో ఇట్లాంటివి అయితే కనుక ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇదైతే కనుక నైట్ టైం పార్టీస్ వేర్కి అయితే కనుక సూపర్గా రెడీ అయినప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటే, అంటే ఇప్పుడు మీ క్యామ్లో ఎలా కనపడుతుందో తెలియట్లేదు, బట్ ఇదైతే బేబీ పింక్ మెరుస్తూ ఉంటుంది కూడా, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ ఒక ఫోన్ చిన్న హ్యాండ్ కర్చీఫ్ లాంటిది పెట్టుకుంటాను అనమాట. సో ఇలాగా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితే కనుక ఇలా అయితే కనుక రెడీ అయిపోతాను. ఇలా రెడీ అయిపోయినప్పుడు ఇంక ఇట్లా బ్యాగ్ అయితే వేసేసుకుంటాను. సో ఇట్లా అనమాట. సో ఆ పర్పస్ మీద తీసుకున్నాను అనమాట ఇది. సో చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళాలనుకున్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా ఇదైతే కనుక ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ నేను ఎక్కడ తీసుకున్నానంటే మహాబలిపురం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. చూసారా, మహాబలిపురం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. చాలా నచ్చింది నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే కనుక. చూసారా, నేను తక్కువ యూజ్ చేస్తాను, కొండం ఎక్కువ, బట్ అన్నీ తక్కువ యూజ్ చేస్తాను. నా దగ్గర ఉంటే హ్యాండ్ బ్యాగ్స్ చాలా సేఫ్టీగా ఉంటాయి అన్నమాట, అంత బాగా వాడతాను నేను. ఇది కూడా అంతే, సింగిల్ జిప్ ఏదో పెట్టాను, ఐ థింక్ ఏదో లిస్ట్ అయి ఉంటుంది. ఇది కూడా సింగిల్ జిప్ అనమాట ఇది. బట్ దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే కనుక, చూడ్డానికి ఇంత స్టైలిష్గా ఉంది కదా ఈ బ్యాగ్, చూసారా, చూడ్డానికి చాలా బాగుంది కదా. బట్ దీంతో వచ్చిన మైనస్ ఏంటి అంటే కనుక, ఈ జిప్లో మనం వెయిట్ ఎక్కువ పెట్టకూడదు. వెయిట్ ఎక్కువ పెట్టాము అంటే కనుక ఖచ్చితంగా ఈ థ్రెడ్స్ అనేది ఇక్కడ తెగిపోతుంది. ఎందుకు అని అంటే ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. సో ఇంకా హెవీ వెయిట్ పెట్టాము అంటే కనుక ఇది ఇంకా క్యారీ చేయలేదు. అందుకనే నేను దీన్ని తక్కువ వాడతాను. వాడాలన్నా కూడా నాకు భయం, గబుక్కుని ఏమైనా తెలియక పెట్టేసేస్తే ఇది ఎక్కడ ఊడిపోయిద్దా, ఎప్పుడు ఊడిపోయిద్దా అని చెప్పేసి మ్యాక్సిమం దీన్ని కూడా ఇంకా నేను బయట విజయవాడలో మాల్స్కి వెళ్తాం కదా, మేము ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళినప్పుడు సో ఎక్కువ క్యారీ చేయకుండా జస్ట్ ఫోను అండ్ ఏదైనా చిన్న ఇయర్ బడ్స్, హ్యాండ్ కర్చీఫ్స్ అలా పెట్టుకునేలాగానే దీన్ని కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇది వెయిట్ ఆగదు కాబట్టి. బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదా, సో అందుకని అయితే తీసుకున్నాను. మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేసి అంత బాగుంటుంది. సో ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. బట్ కానీ ఎక్కువ అయితే కనుక వెయిట్ పెట్టడం అయితే కనుక కుదరదు అనమాట ఇందులో. సో అది ఈ బ్యాగ్ అంతా బాగుంది, కానీ దీనికి వచ్చిన మైనస్ అయితే కనుక
ఇదనమాట. సో నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా మహాబలిపురంలో తీసుకున్నాము. ఇది కూడా మహాబలిపురంలోనే తీసుకున్నాము. ఇదైతే కనుక మామూలుగా వాడలేదు, రఫ్ అండ్ టఫ్గా వాడేసాను నేను. అంతగా నాకు బాగుంది. ఈ బ్యాగ్ వాడినప్పుడు కూడా నాకు అసలు ఏంటో తెలియదు కానీ చాలా ఫ్రీగా ఉండేది. అంటే తీసుకెళ్తున్నాను బయటికి, ఏదో సంచి తగిలించుకున్నాము అన్నట్టుగా కాకుండా చాలా కంఫర్ట్గా ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఈ బ్యాగ్ వల్ల నాకు. బట్ కానీ చాలా మిస్ అవుతున్నాను. ఎందుకు అని అంటే కనుక రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని బ్యాగ్ నేను. బట్ కానీ కొంచెం ట్రైపాడ్ అయ్యి ఎక్కువ అవడం వల్ల నాకు సెల్ఫీ స్టిక్, చార్జర్స్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల దీన్ని నేను యూజ్ చేయలేకపోతున్నాను అనమాట. సో బట్ కానీ కూడా చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ బ్యాగ్ అయితే కనుక. సో చూసారుగా ఎలా వాడేసాను, చూసారుగా అలా వాడాను అనమాట. రఫ్ అండ్ టఫ్గా వాడాను. బట్ కానీ చూసారుగా ఇంకా ఏవో ఉన్నాయి చూసుకోండి, కచ్చిప్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో ఎప్పుడు కూడా నా బ్యాగ్లో అయితే కనుక బట్ అంత ఇష్టము. అందుకని చాలా జాగ్రత్తగా చక్కగా ఎప్పుడైనా ఏం ఐటమ్స్ ఏమీ లేనప్పుడు గబుక్కుని ఇంక ఇది కూడా ఈ మధ్య వాడుతూ ఉన్నాను అప్పుడప్పుడు. సో అందుకని చెప్పేసి చక్కగా వాష్ చేసుకొని, హ్యాండ్ వాష్ చేసుకొని శుభ్రంగా దాచుకున్నాను అనమాట. సో అయితే కనుక ఇది కూడా ఇది మహాబలిపురంలో కొన్నాను. సో ఇంకొకటి కూడా మహాబలిపురంలోనే కొన్నాను. చాలా వరకు మహాబలిపురం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇది కూడా అంతే, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక జిప్పు, ఇక్కడ ఒక జిప్పు, ఇక్కడ ఒక జిప్పు, ఇక్కడ ఒక జిప్పు, బ్యాక్ సైడ్ ఒక జిప్పు. చూసారా ఎన్ని వచ్చినాయో. ఇది పర్లేదు, ఎంత వెయిట్ అయినా పెట్టుకోవచ్చు, ఆగుతుంది. సో ఇది కూడా అంతే, అసలు చాలా ఇష్టం ఇది కూడా నాకు, అసలు ఈ బ్యాగ్ కూడా. సో ఇది బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది కూడా తీసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. అంటే నాకు ఎలా అంటే శారీస్ కడతాను, చుడిదార్స్ వేస్తాను, వెస్ట్రన్ వేర్ కూడా వేస్తాను. సో దాన్ని బట్టి నేను పిక్ చేసుకుంటాను అనమాట హ్యాండ్ బ్యాగ్. దీని మీదకైతే ఇది బాగుంటుంది, దీని మీదకి ఇది బాగుంటుంది అని చెప్పేసి. సో అలా అనమాట. ఇదైతే నేను అసలు చాలాసార్లు అన్ని డ్రెస్సెస్ మీద కూడా నేను యూజ్ చేశాను ఈ బ్యాగ్ అయితే కనుక. ఇది కూడా చాలా బాగుంటుంది. ఫంక్షన్ కేసుకి వెళ్తే మా రిలేటివ్స్ కూడా నాకు ఇచ్చేసి అన్నారు. ఫస్ట్ టైం అప్పుడే వేసుకున్నాను ఈ బ్యాగ్ అయితే కనుక. సో ఇది కూడా చాలా ఇష్టం అనమాట ఈ బ్యాగ్ కూడా. సో నెక్స్ట్ బ్యాగ్ అయితే కనుక నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఆ బ్యాగ్ అయితే తీసుకెళ్తాను. సో నేను మహాబలిపురంలో ఖచ్చితంగా కొనుక్కుంది ఆ యూజ్ కోసమే అనమాట. బ్యాంక్ వెళ్ళేటప్పుడు మనకు ఎంట్రన్స్ బుక్, ఏటీఎం కార్డు, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు ఏయో అడుగుతారు చిన్న వెరిఫికేషన్ కోసం మనం వెళ్ళినా కూడా. సో అవన్నీ మోసుకొని వెళ్ళలేక, అవి చేతితో పట్టుకోలేక, సో అవన్నీ నా వల్ల కాక, సో దానికోసం అయితే కనుక నేనైతే కనుక ఈ బ్యాగ్ తీసుకున్నాను. సో చూసారా మొత్తం అంతా కూడా ఈ రియల్ గవ్వలు అనమాట. చూసారా జస్ట్ స్టోన్స్ ఇయో కాదు, ఇవి అయితే కనుక రియల్ గవ్వలు. కింద అయితే కనుక ఇలా చిన్న బొటీస్ లాగా ఇచ్చారనమాట. సో ఇదైతే కనుక చూసారా రియల్ గవ్వలు. ఇక్కడే కనుక ఒక జిప్ అయితే ఇచ్చేసారు. ఇక్కడైతే కనుక జిప్ అయితే ఇచ్చేసారనమాట. లోపలైతే కనుక ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఒక జిప్ అయితే ఉంటుంది అనమాట లోపల. సో ఇది నేను ఎందుకు కొనుక్కున్నానంటే చెప్పాను కదా, బ్యాంకుకి వెళ్తున్నప్పుడు నాకు అన్నీ ఉంటాయి కదా, పెన్ను అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే ఇబ్బంది పడకుండా ఉండడం కోసం బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇట్లా ఈ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను అనమాట. సో ఇందులో అయితే చాలా కాగితాలు అవన్నీ పడుతూ ఉంటాయి. బ్యాంక్ అనే కాదు, ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మన చేతిలో ఎక్కువ పేపర్స్ వర్క్ కానీ ఏమైనా ఉంటాయి అని అనుకున్నప్పుడు ఇట్లాంటిది అయితే నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఇదొకటి నాకు బాగా కంఫర్ట్ అనమాట. అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ బ్యాగ్ అయితే నాకు ఎంత ఇష్టం అంటే ఇది వేసుకున్నప్పుడు ఏదో సినిమాలో చూసారన్నా, మూవీ గుర్తు రావట్లేదు, అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. సో ఇది ఒకటి కూడా నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది కూడా అసలు చాలా చాలా ఇష్టం ఈ బ్యాగ్ కూడా. సో ఇది 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 ఇది
ఈ 4 నేను మహాబలిపురంలోనే కొన్నాను. ప్రైజెస్ అసలు ఐడియా లేదు, ఎప్పుడో కొన్నాను నేను ఒక 2 years బ్యాక్. సో ఇవన్నమాట, ఇవన్నీ కూడా మహాబలిపురంలో కొన్నాను. చాలా బాగుంటాయి మహాబలిపురంలో హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక. ప్రెజెంట్ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అసలు ఏం తీసుకున్నాను, ఏం బ్యాగ్స్ తీసుకున్నాను ఢిల్లీ వెళ్ళినప్పుడు మొన్న రీసెంట్గా అని చెప్పేసి అవి చూపిస్తా. ఇవన్నీ అయితే కనుక యూజ్ చేసేసాను, వాడుతూ ఉన్నాను కూడా ప్రెజెంట్. అసలు ఇంకా యూజ్ చేయకుండా తీసుకొచ్చినట్టు కబోర్డ్లో పెట్టిని ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తాను అవే. ఇంకా చాలా ఉన్నాయి కొనడానికి, బట్ కానీ ఆ రోజు టైం సరిపోలేదు, ప్లస్ ఏమో తిరిగే ఓపిక కూడా అయిపోయింది. ఆల్రెడీ మీరట్లో ఆగ్రాలో మేము తిరిగేసి ఉన్నాం కదా. సో ఢిల్లీలో తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ వచ్చేసరికి కొంచెం మాకు ఎనర్జీస్ అండ్ అన్నీ కూడా ఓపిక అన్నీ బాగా డౌన్ అయిపోయింది అనమాట. సో చూడాల్సిందంతా యాక్చువల్గా ఢిల్లీలోనే ఉంది. సో మేము అట్నుంచి వచ్చాం కాబట్టి ఢిల్లీకి ఎక్కువ తిరగలేకపోయామన్నమాట. బట్ కానీ ప్లీజ్ మీరు ఎవరైనా కనుక ఢిల్లీ వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక షాపింగ్కి 1 day పెట్టుకోండి. అస్సలు ఢిల్లీలో షాపింగ్ అస్సలు మిస్ అవ్వద్దు. డ్రెస్సెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకు చెప్తున్నాను, జస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఆసమ్ అనమాట అసలు. నిజం మనకి ఇక్కడ ప్రైస్కి అయితే రావు, అసలు అంత బాగుంటాయి. సో ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఇదిగోండి గ్రీన్, ఇదైతే కనుక లైట్ గ్రీన్ అనమాట. సో కనిపిస్తుందా, ఇక్కడ వచ్చేసరికి చైన్ టైప్ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసేసరికి థ్రెడ్ టైప్ అదే బెల్ట్ టైప్ ఇచ్చాడు అనమాట. సో బెల్ట్ ఇక్కడికి వచ్చేసరికి చైన్ టైప్ ఇచ్చాడు, ఇక్కడికి వచ్చేసరికి బెల్ట్ టైప్ ఇచ్చాడు. సో లోపల వచ్చేసి ఇటు ఒకటి పెట్టుకోవచ్చు, ఇటు ఒకటి పెట్టుకోవచ్చు, మధ్యలో అయితే కనుక జిప్లా ఇచ్చాడు అనమాట. సో దేనికి వాడతాను అని మాత్రం అనుకోవద్దు, తీసుకున్నాను ప్లస్ దాన్ని బట్టి నేను దేనికి యూజ్ చేయాలో ఇంకప్పుడు ఫిక్స్ అవుతాను. ఇక్కడైతే కనుక ఇదిగోండి ఇలా ఇచ్చాడు క్లోజింగ్ అయితే కనుక అది. సో ఇది ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ అయితే కనుక ఇంకా అది, ఇది వచ్చేసి అయితే కనుక గ్రీన్ కలర్ అనమాట. సో బాగుంది కదా, ఇది ఒక గ్రీన్ కలరు. సో అది తీసుకున్నాను, సింపుల్గానే ఉంటాయి బట్ బాగున్నాయి అని చెప్పి తీసుకుంటాను అనమాట. చైన్ రావడం వల్ల ఇక్కడ ఏంటంటే ఈ బ్యాగ్కి హైలైట్ అయింది అనమాట. కొంచెం మీకు అనిపిస్తుందా, ఓన్లీ థ్రెడ్ బెల్ట్ టైపే వచ్చి ఉంటే కనుక అస్సలు అయ్యేది కాదు. ఇది ఇంత సింపుల్గా ఉన్నా కూడా చైన్ రావడం వల్ల ఏంటంటే హైలైట్ అయిపోయింది ఈ బ్యాగ్కి అయితే కనుక. సో ఇది ఒకటి గ్రీన్ కలరు. ఇది చాలా సింపుల్ అండి, అసలు చాలా అంటే చాలా సింపుల్, అసలు జస్ట్ నార్మల్దే. బట్ కానీ నాకు ఎందుకో ఆ రోజు వెంటనే పిక్ చేసుకున్నాను, సరే ఉంటుందిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇదైతే కనుక ఏం కలరు ఏంటో కూడా తెలియట్లే, ఈ కలర్ని ఏమంటారో కనుక, ఆనియన్ కలరో ఏదో అనుకుంటా మేబీ. ఇది బ్యాక్ సైడ్ అయితే ఒక జిప్ వచ్చింది, ఇటు ఒక జిప్ వచ్చింది, ఇటు సైడ్ ఒక జిప్ వచ్చింది అనమాట. మొత్తం అయితే కనుక బ్యాక్ మిడిల్లో ఒక 2 ఇచ్చారు, లోపల అయితే కనుక జిప్స్ ఏమీ లేవు. టూ సైడ్స్, ఇటు బ్యాక్ సైడ్ ఒకటి అనమాట. బట్ సింపుల్గా ఉంది, కానీ చూసారా ఏం లేదు అసలు, సింపుల్గా ఉంది, జస్ట్ నార్మల్గా ఉంది. మనకి ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా కూడా, ఇంకా ఎంత లెంత్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సారీ ఎంతసేపు అయినా అన్నాను, ఎంత లెంత్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా సింపుల్గా ఉంది. సో బాగా నచ్చింది, అందుకని చెప్పేసి అయితే ఈ బ్యాగ్ అయితే కనుక నేను తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇది గ్రీనే. ఆ రోజు ఎందుకో ఈ గ్రీన్ తీసుకునే విషయం మర్చిపోయాను, ఇది కూడా గ్రీనే. ఇక్కడ మనం ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా గ్రీనే, బట్ ఏంటంటే ఈ గ్రీన్కి తేడా చూడండి, ఓకేనా, తెలుస్తుందా. ఇది మామూలుగా ఇలా సింపుల్గా వచ్చింది, ఇక్కడ ఏంటంటే జస్ట్ మెరుపుల్లా ఇచ్చారు, మనకి ఏం అంటదు, బట్ కానీ బాగుంది. ఇది అంతే, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి గ్యాప్ ఉంది, మధ్యలో అయితే కనుక ఇలా జిప్ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ అయితే కనుక ఏం లేదు.
సో మొత్తానికి అయితే కనుక ఇది ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ మన లెంత్ని బట్టి. సో ఇది ఒక బ్యాగ్ బాగుంది కదా. ఇది కూడా అంతే, నేను ఫంక్షన్ పర్పస్ మీదే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం చమ్కీలా వచ్చింది కదా, లైట్గా ఉంది, అది కూడా డీసెంట్గా ఉంది. సో మరీ హెవీగా కాకుండా, సో అందుకని చెప్పేసి ఇది కూడా నేను కొంచెం తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా ఆ పర్పస్ మీదే తీసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే కనుక చాలా బాగుంది. తీసుకో అని అంటే తీసుకున్నాను. అడ్జస్ట్ చేయలేదు ఇంకా, ఎందుకంటే ఇవన్నీ ఇంకా వాడలేదు కదా. సో ఇంకా అందుకే ఇంకా టైం రాలేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకోలేదు. సో ఇది చూడండి, మనం ఇలాగైనా క్యారీ చేసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. ఈ బెల్ట్ మొత్తం లోపలికి పెట్టేసుకోవచ్చు, ఇలా అయినా తీసుకెళ్ళవచ్చు ఎక్కడికైనా పార్టీస్కి అట్లా వెళ్ళాలి అని అనుకుంటే. లేదు అని అంటే కనుక ఈ థ్రెడ్ మొత్తం థ్రెడ్ అని వచ్చేస్తుంది, ఈ బెల్ట్ మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇట్లా అయినా ఉంచుకోవచ్చు. లేదు ఇంకా లాంగ్ కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడమే అనమాట. సో మనకి ఇంకా ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి వస్తుంది. సో ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనకు కావాల్సినంత లెంత్ పెట్టుకోవచ్చు. సో చూసారా అసలు ఎంత స్టైలిష్గా ఉందో. సో మొత్తం అంతా కూడా గోల్డ్ చైన్ వచ్చింది. సో ఇదైతే కనుక మొత్తం అంతా కూడా బెల్ట్ వచ్చింది అనమాట. అలా ఎన్ని జిప్పులు వచ్చినాయో చూపిస్తాను. చూసారా, లోపల ఒక జిప్పు, ఇటు సైడ్ ఏమో ఒక జిప్ అనమాట. సో అదనమాట, మొత్తం అంతా కూడా 2 జిప్స్ అయితే వచ్చాయి. సో ఇదైతే కనుక గోల్డ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. మొత్తం అంతా కూడా గోల్డ్, ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా గోల్డ్. సో ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా మెరుపులు అనమాట. అలా వచ్చినాయి. మెరుపులు అంటే హెవీగా రాలేదు, జస్ట్ లైట్గా వచ్చినాయి. సో ఇదంతా కూడా ఇట్లా వచ్చిందనమాట. సో ఇది ఒక బ్యాగ్ అనమాట. వీటిలో ఏది బాగుందో మర్చిపోకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొకటి, నిజంగా నేను ఇన్ని తీసుకుంటాను కదా, మా పాప అయితే కనుక ఇంకా ఏం కావాలో తీసుకో అంటే కనుక నాకు అసలు అన్నేమి వద్దు, నాకు ఒకే ఒకటి కావాలి, అది నాకు నచ్చింది అని అందనమాట. సరే అని చెప్పేసి పాపం యాక్చువల్లీ తన కోసం అయితే ఇప్పించాను. బట్ కానీ అది హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేసిన ఏం చేసిద్దో తెలుసా, బయటకు వేసుకొని వచ్చి కొంచెం సేపటి తర్వాత చిరాగ్గా ఉంది, నువ్వు పట్టుకో, నువ్వు తీసుకో అని నాకే ఇచ్చేసిద్ది అనమాట. సో మా పాప అయితే తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ ఇదనమాట, బేబీ పింక్. చాలా బాగుంది కదా అసలు. నేను అన్న నాకు ఇచ్చేసేవే అన్న, అస్సలు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పింది అనమాట. సో చాలా సింపుల్గా ఉంది, చాలా స్టైలిష్గా ఉంది. సో బ్యాగ్ అయితే కనుక వెస్ట్రన్ వేర్ మీద అయితే కనుక చాలా బాగుంటుంది. చూసారా, ఇటొకటి వచ్చింది, మధ్యలో అయితే ఒక జిప్ వచ్చింది. అండ్ ఇటు కూడా ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సేమ్ ఇటు కూడా అంతే, ఇక్కడ జిప్ ఏం రాలేదు, కానీ ఇటు సైడ్ అటు సైడ్ ఏమో పెట్టుకోవడానికి అయితే వచ్చింది. ఇక్కడ ఏమన్నా మనీ పెట్టుకోవడానికి అనుకుంటా, చిన్న గ్యాప్ లాగా ఇచ్చారు. సో మా పాప బ్యాగ్ అయితే ఇదనమాట. నాకేంటో నా అన్ని తీసుకున్నా కూడా మా పాపది ఎందుకో చాలా బాగా నచ్చింది అసలు. మీలో ఎవరికైనా నిజంగా ఏ బ్యాగ్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ అయితే చేసేసేయండి. ఇదిగోండి తన బ్యాగ్ అయితే కనుక ఇదనమాట. సో మన ఇష్టం, మనకి అటు సైడ్ నుంచి కావాలన్నా ఎలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇదైతే కనుక వెస్ట్రన్ వేర్ డ్రెస్లు ఏది వేసుకున్నా కూడా వాటి మీద చాలా అంటే చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఇట్లాంటిది థ్రెడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు. సింపుల్గా అనమాట, చిన్న మనీ ఫోను అట్లా పెట్టుకొని జస్ట్ అలా బయటకు వెళ్ళిపోవచ్చు. థ్రెడ్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంది. సో మేమైతే కనుక ఢిల్లీలో షాపింగ్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక సో ఇవి అనమాట. ఇంకా మిగతాయన్నీ నేను యూజ్ చేసేసాను. ఢిల్లీలో కొన్నవైతే కనుక అసలు ఇంకా యూజ్ చేయలేదు, అవైతే కనుక చేయాలి. ఇవి మొత్తం నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అయితే కనుక.
వీటిలో ఏ బ్యాగ్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే మన వీడియో ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేసుకోండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అంతే, ఇంక ఈ వీడియో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.